విష్ణు భగవానుడి దయ ప్రాప్తించుట కొరకు సంపూర్ణ ఏకాదశి వ్రతం ఉత్తమ విధానం తెలుపమని వీరబాహు మహారాజు భరద్వాజ మహర్షిని ఆర్థిస్తాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఏకాదశి వ్రత విధానం జాగరణ గురించి ఇలా చెప్తాడు. మార్గశీర్ష మొదలగు మాసములలో ద్వాదశి తిథులయందు శుభమైన అఖండ ఏకాదశి వ్రతం చేయటం శ్రేష్టం. దశమి నాడు నక్తవ్రతం చేసి ఏకాదశి రోజున రాత్రి యందు కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున వదిలిపెట్టవలను. కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. దీనినే అఖండ ఏకాదశి వ్రతం అని అంటారు. రోజులో 8వ భాగమున సూర్యుడి వెలుగు తగ్గిన తర్వాత నక్తము అని అంటారు. ఆ సమయాన చేసే భోజనాన్నే నక్తవ్రతం అని అంటారు. కంచు పాత్రలో భోజనం, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, శనగలు, కొర్రలు, సగ్గుబియ్యం, తేనె, ఇతరులు తిన్న అన్నము, మరొకసారి చేయు భోజనం మైథునము. ఈ 10ని కూడా విష్ణు భక్తులు వదిలిపెట్టాలి. అనేక సార్లు మంచినీళ్లు త్రాగటం, హింస చేయటం, అబద్ధాలు మాట్లాడటం, తాంబూల సేవనము, దంతములు శుభ్రపరచుకోవటం, పగలు నిద్రపోవటం, మైథున సేవనం, జూదమాడటం, రాత్రి నిద్రపోవటం, పాపాత్ములతో మాట్లాడటం అనే ఈ 11ంటిని విష్ణు భక్తులు ఏకాదశి రోజున వదిలివేయాలి. ఏకాదశి నాడు భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాలి. ఓ కేశవ, ఈరోజు నీవు నాకు ప్రసన్నుడు అగుటానికై నా మీద దయ కలగటానికి నేను పగలు రాత్రి అన్ని నియమాలను పూర్తిగా పాటించేటట్లు చేయుము. ఒకవేళ ఏవైనా తెలియక తప్పు జరిగినట్లయితే నన్ను క్షమించగలవు అని వేడుకోవాలి. పాప పనులు చేయకుండా అన్నీ మంచి పనులు చేస్తూ మంచి ఆలోచనలు కలిగి ఉంటే దానిని కూడా ఉపవాసంగా భావించవచ్చును. అంతేకాని శరీరమునే కేవలము ఆకలితో శరీరాన్ని బాధ పెట్టడం అదొక్కటే ఉపవాసం కాదు. ద్వాదశి రోజున పరుల భోజనం, తేనె, శరీరంపై నూనె వర్ధించుకోవడం ఇవన్నీ విష్ణు భక్తులు చెయ్యరాదు. అంతేకాకుండా ద్వాదశి ప్రవేశించిన తరువాత భగవంతుడితో గరుడధ్వజ, భగవంతుడా, ఈరోజు సర్వ పాపములు నశించే పుణ్యప్రదమైన పవిత్ర ద్వాదశి తిథి నా కోసం వచ్చినది. ఈ తిథి నందు అన్ని నియమాలు పాటించి నీ దయకు పాత్రులము అవుతాము అని ప్రార్థించుకోవాలి. తరువాత ఇతరులకు భోజనం పెట్టి తాను భుజించవలెను. ఈ విధంగా సంవత్సరం పూర్తి అయ్యే వరకు ఏకాదశి వ్రతం చేయవలెను. సంవత్సరం పూర్తి అయిన తరువాత ఉద్యాపన చేయాలి. శుభమైన మార్గశిర మాస శుక్లపక్షం రోజున ఏకాదశి తిథి రోజున ఉద్యాపనము చేయాలి. ఆ ఉద్యాపన కోసం ఏకాదశి వ్రత విధానం తెలిసిన 12 మందిని పిలిచి 13వ వారైన ఆచార్యుడిని భార్యా సమేతంగా పిలవవలను. ఇంటి యజమాని స్నానం చేసి పవిత్రుడై శ్రద్ధగా భక్తితో ఆర్ఘ్యము, పాద్యము, వస్త్రము మొదలగు వాటితో ఆచార్యుడిని మిగిలిన 12 మందిని పూజించాలి. ఆ తర్వాత ఆచార్యుడు చక్కటి రంగులతో సర్వతోభద్ర చక్రకమల సంయుక్తమైన మండలమును ఏర్పాటు చేయాలి. ఆ మండలమునకు శ్వేత వస్త్రంచే అలంకరించాలి. పంచపల్లవములు, పంచరత్నాలతో కూడిన కర్పూర అగరు మంచి వాసనలతో శోభితమవుతున్న జలపూర్ణ కలశమును ఎర్రటి వస్త్రంతో చుట్టి దానిపై రాగితో చేసిన పూర్ణ పాత్రము ఉంచవలెను. ఆ కలశాన్నే పూలమాలలతో అలంకరించి దానిని సర్వతోభద్ర మండలం పైన స్థాపించాలి. కలశంపై శ్రీ లక్ష్మీనారాయణ దేవుడిని స్థాపించవలెను. సర్వతోభద్ర మండలమునందు 12 మాసాల అధిపతులను స్థాపించి అఖండ వ్రత సమాప్తి కొరకు వారి పూజ చేయాలి. మండలమునకు తూర్పు భాగమున శుభకరమైన శంఖమును స్థాపన చేసి, ఓ పాంచజన్యమా, నీవు సముద్రము నుండి ఉత్పన్నమైతివి. శ్రీ మహావిష్ణు భగవానుడు నిన్ను తన హస్తమునందు ధరించెను. సమస్త దేవతలు నీ రూపమునందు అలంకరింపబడి ఉన్నారు. అట్టి నీకు నమస్కారము అని ప్రార్థించవలెను.
సర్వతోభద్ర మండలమునకు ఉత్తర దిశలో హోమము కోసమే వేదికను తయారు చేసి సంకల్పపూర్వకంగా వేదోక్త విష్ణు సంబంధ మంత్రములచే హోమము చేయవలెను. అంతేకాకుండా విష్ణు భగవానుడి ప్రతిమా స్థాపనము, పురుష సూక్తము, పౌరాణిక శుభమంత్రములచే పూజలు చేయవలెను. నైవేద్యము సమర్పించి ధూప దీపాది క్రియలను నిర్వర్తించి హారతిని ఇవ్వవలెను. అంతేకాకుండా కర్పూరము, అగురు, కస్తూరి, కంకోలములచే తయారు చేయబడిన మైపూత పదార్థంచే పూజించవలెను. ప్రదక్షిణలు చేయవలెను. అంతటా బ్రాహ్మణులచే స్వస్తివాచనము చేయించి వారికి నమస్కరించవలెను. ఆ తరువాత బ్రాహ్మణుల చేత ఆచార్యాది క్రమంగా వైదిక మంత్రములతో జపము చేయించవలెను. జపము కోసమై పవమాన సూక్తము, మండల బ్రాహ్మణ మధువ్యాత రుతయతే మొదలగు 3 మంత్రములు, తేజోసి శుక్రజం వాచం బ్రహ్మ పవిత్రవంతం సూర్యస్య అట్లే విశ్వోర్మహసి మొదలైన వైదిక సంహితోక్త మంత్రముల పఠనము శ్రేష్టముగా చేయవలెను. ఆ తర్వాత జపాంతమున విష్ణు భగవానుడి కలశము పైన స్థాపించవలెను. కాలము లేచిన తరువాత క్రమంలో హోమము చేయాలి. యజ్ఞాగ్ని అంటే యజ్ఞ సంబంధ హోమక్రియలలో పండితులైన వారు మొదట పాత్ర స్థాపన చేసిన తరువాత విధిపూర్వకంగా పూజ చేసి ఆ తరువాత స్తుతించాలి. అటు తరువాత తమ శాఖకు సంబంధించిన గృహ్య సూత్రములలో చెప్పబడిన విధిని అనుసరించి పాయసపూర్వక హోమము చేయాలి. పాయసాన్ని 2 పాత్రలలో తయారు చేయించాలి. పురుష సూక్త మంత్రానుసారము పాయసం యొక్క 16 ఆహుతులను ఇచ్చి అట్లానే ఘృతయుక్తమైన పాయసము ద్వారా 4 సార్లు శ్రేష్ఠ ఆహుతి ప్రదానం చేయాలి. అటు తరువాత ప్రాదేశ మాత్ర అంటే బొటన వ్రేలు నుంచి చూపుడు వ్రేలు వరకు గల మధ్య దూరము 100 పలాస సమిధలను తీసుకొని అంటే 100 మోదుగు సమిధలను తీసుకొని వాటిని నేతిలో ముంచి ఇదం విష్ణుర్వి చక్రమే మొదలగు మంత్రములతో కర్మసిద్ధి కొరకు హోమము చేయవలెను. 100 సమిధలు ఆహుతి ఇచ్చిన తరువాత 200 నువ్వులు ఆహుతులు సమర్పించవలెను. ఈ విధంగా వైష్ణవ హోమము చేసి గ్రహయజ్ఞము ప్రారంభించవలెను. ఆనియందు కూడా క్రమముగా సమిధా హోమము, చరు హోమము, తిల హోమములను చేయవలెను. చరు హోమం అంటే పాయసము హోమము. అటు తరువాత స్వస్తి వాచనము చేయించి పూజా కార్యాలు చేయవలెను. ఆ తరువాత ఋత్విజులకు దక్షిణ సమర్పించి భగవంతుని కృప కొరకు బ్రాహ్మణులకు పాలనిచ్చు గోవులను, సుందరమైన ఎద్దులను దానము ఇవ్వవలను. ఆ తరువాత బ్రాహ్మణులకు 13 పదములను దానం ఇవ్వవలను. ఆచార్య దంపతులను వస్త్రములచే సంతుష్టులను చేసి వారికి ధన సహిత మహాదానము చేయవలెను. పారణను చేసి తీసుకొనున్నప్పుడు రాత్రి బ్రాహ్మణులకు జలముచే నింపిన వస్త్రములచే చుట్టబడిన కలశమును దానమివ్వవలెను. తన శక్తిని అనుసరించి వ్రత ఉద్యాపనము చేయవలెను. ఈ విధంగా అఖండ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా చేసుకొనాలి. ఏకాదశి జాగరణము ఈ విధంగా చేసుకొనవలెను. శంకుచక్రధారియగు భగవంతుడు విష్ణువు ఈ విధంగా చెప్పాడు. గీత, వాద్య, నృత్య, పురాణ, పఠన, ధూప, దీప, నైవేద్య, పుష్పచందన, అనులేపన, ఫల నివేదన, శ్రద్ధ, దాన, ఇంద్రియ సంయమము. అబద్ధాలు పలకకుండా నిద్రను త్యాగం చేసి ప్రసన్నతాపూర్వకమైన పూజలు చేసి పాపము, సోమరితనము మొదలగు వాటిని వదిలివేసి ప్రదక్షిణము, నమస్కారము, సంతోషకరమైన మనసుతో నీరాజనము సమర్పించటం, ప్రత్యేక జాములలో హారతినివ్వటం. ఈ విధంగా జాగరణము ఏకాదశి రాత్రి యందు చేయవలెను. ఈ ప్రకారము భక్తిపూర్వకంగా జాగరణ చేసినవాడు తిరిగి ఈ ప్రపంచమున జన్మించడు. ఎవరైనను పురాణ కథావాచకుడు లభ్యమైతే ఏకాదశి జాగరణంలో పురాణ పఠనము ముందుగా ఏర్పాటు చేసుకోవలెను. మార్గశీర్ష ఏకాదశి దినమునందు రాత్రి జాగరణము చేయువారి మధ్యలో నేను ప్రసన్నుడనై సంతోషంతో నృత్యం చేస్తానని ఆ భగవంతుడైన విష్ణువే చెప్పాడు.
ఏకాదశి రాత్రివేళ జాగరణం చేసే సమయంలో దీపదానం చేసేవారికి ఒక్కొక్క రెప్పపాటులో గోదాన ఫలము లభ్యమగును. జాగరణం చేసేటప్పుడు నాకు కర్పూరము ఉగ్గిలము కలిపి ధూపము వేసేవాళ్లకి లక్షల జన్మలలో కూడిన పాపరాశిని భస్మం చేసుకోగలరు. జాగరణం చేసే సమయంలో భక్తిపూర్వకంగా పురాణ పఠనం చేసేవాళ్లు నా సమీపంలో నివసించగలరు. నాకు ప్రదక్షిణాలు చేయటం చేత పండితులు ఏ ఫలం ప్రాప్తి జరుగుతుందని చెప్తారో ఆ పుణ్యఫలము 4 కోట్ల యజ్ఞములను ఆచరించడం చేత కూడా కలగదు. జాగరణం చేసేటప్పుడు నా చరిత్రను పఠించువాడు 1,000,000 యుగముల వరకు శ్వేత దీపమున నివసించుతారు. రాత్రి వేళలయందు భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాళ్ళు, వాళ్లతో ఉండి జాగరణం చేసేవాళ్లు కూడా వేద పురాణంలో తెలిపినటువంటి పుణ్య ఫలాలు అన్నిటినీ పొందుతారు. మనోవాక్కాయ కర్మల ద్వారా జాగరణం చేసేవాళ్లకి ఏ విధముగానైనా పునర్జన్మ కలగదు. అనేక మంది పుత్రులు జన్మించడం వలన లాభమేమిటి? ఒక్క గుణవంతుడైన భక్తుడైన పుత్రుడు కలిగితే ఏకాదశి జాగరణం చేత తమ పూర్వీకులను ఉద్ధరింపగలడు. ఎవరైతే నేను చెప్పినటువంటి జాగరణ మహత్యమును భక్తిపూర్వకంగా పఠిస్తారో వాళ్ళు 100 పీడల నుంచి ఉద్ధరింపబడతారు. అజ్ఞానం చేత లేక తెలిసి తెలియక లేక లెక్క చేయకపోవటం వల్ల చేయబడిన పాపములచే పూర్వజన్మమునందు ఈ జన్మమునందు సంచితమైన పాపరాశి ఏకాదశి నాటి జాగరణముచే నశించును. ఎవరు ఈ ద్వాదశి మహత్యమును పఠించునో లేక వినునో అతడు సమస్త పాపముల నుండి విముక్తుడై సనాతన గతి ప్రాప్తి పొందగలడు. ద్వాదశి వ్రతం యొక్క ఫలము చేత ఎల్లప్పుడూ ధర్మ దృష్టి స్థిరముగా నిలిచియుండును. నాయందు అత్యంత నిర్మల భక్తితో ఉన్న మనుషుడికి పాపము నశించును. మార్గశీర్ష శుక్ల ద్వాదశి తిథి నాడు విద్వాంసులు ప్రాతకాలమున విధిపూర్వకంగా మత్స్యోత్సవమును చేయవలెను. ఆ ఉత్సవ విధానము ఈ విధంగా చేయవలెను. మార్గశీర్ష మాస దశమి తిథి నాడు మనసు నిగ్రహించుకుని విఘ్నులు దైవ పూజ తరువాత విధిపూర్వకంగా అగ్నిస్థాపనము చేయవలెను. అటు తరువాత శంఖచక్ర గదా కిరీట పీతాంబరధారి సర్వలక్షణ లక్షితుడు ప్రసన్న వదనార విందుడైన గోవిందుడిని ధ్యానించి చేతి యందు ఆర్ఘ్యజలంను తీసుకుని నేను సూర్యమండలంలో గల వానినని తెలుసుకుని ఆ జలముచే ఆర్ఘ్యమీయవలెను. ఆ సమయమున కమలముతో సమానమైన నేత్రములు కల అచ్యుత భగవానుడా, నేను ఏకాదశి నాడు నిరాహారుడనై మరునాడు భోజనము చేయగలను, నీవు నన్ను రక్షింపుము అని ప్రార్థించవలెను. ఆ తరువాత రాత్రి సమయంలో విష్ణుమూర్తి విగ్రహం సమీపమున కూర్చుని విధిపూర్వకంగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించవలెను. ఏకాదశి నాడు ప్రాతకాలమున ఏదైననో స్వచ్ఛ జలము గల సముద్రము లేదా నదీ సమీపమునకు వెళ్ళి అక్కడ ఉన్న మట్టిని తీసుకొని ఈ విధంగా స్మరించాలి. ఉత్తమ వ్రతమును పాటించు ఓ దేవి, సమస్త భూతముల ధారణము పోషణములను ఎల్లప్పుడూ నీవలనే సాధ్యమగును. ఈ సత్యము చేత నా సమస్త పాపములను వదిలింపుము అని ప్రార్థించవలెను. అటు తరువాత వరుడుని ఈ విధంగా ప్రార్థించాలి. ఓ వరుడదేవా, సమస్త రసములు ఎల్లప్పుడూ నీయందే కలవు. అందుచేత ఈ మట్టిని ఆప్లావితము చేసి శీఘ్రముగా పవిత్రమైన దానిగా చేయుము అని ప్రార్థించాలి. ఈ విధంగా మట్టిని జలమునకు అధిష్టాతలైన దేవతలను ప్రసన్నం చేసుకుని ఆ మట్టిని జలమును తన శరీరమునకు పూసుకొనవలెను. సేకరించిన మట్టిని 3 భాగములు చేసి దానిని నీటితో కలిపి నాభి నుంచి క్రింది శరీర భాగమునందు, నాభి నుంచి వక్షస్థలమునకు మధ్య భాగమునందు, అట్లే వక్షస్థల పైభాగమునందు ఆ 3 భాగముల మట్టిని వరుసగా పూసుకొనవలెను. ఆ తరువాత మొసళ్ళు తాబేళ్ల భయము లేని చోట ప్రవాహ జలమునందు స్నానము చేసి నిత్య కర్మలు చేసుకొని ఆ తరువాత విష్ణుమూర్తి మందిరానికి వచ్చి నారాయణుడైన నన్ను ఆరాధింపవలెను. కేశవాయ నమః అను మంత్రంతో నా 2 పాదములను పూజింపవలెను. ఇదే విధంగా దామోదరాయ నమః అనే మంత్రంచే కటి భాగమును, నృసింహాయ నమఃచే 2 మోకాళ్లను, శ్రీవత్సధారిణే నమః చేత హృదయమును, త్రైలోక్య విజయాయ నమః
చే బాహువులను, సర్వాత్మనే నమః చేత శిరస్సును, రథాద్గధారిణే నమఃతో చక్రమును, శ్రీకరాయ నమఃతో చేతులను, గంభీరాయ నమః చే గదను, శాంతమూర్తయే నమః చేత అష్టదళ పద్మమును పూజింపవలెను. ఈ విధంగా సర్వేశ్వరుడను నారాయణుడను అయిన నన్ను పూజించి 4 కలశములను స్థాపించవలెను. వాటిని నీటితో నింపి పుష్పమాలలతో అలంకరించి శ్వేత చందనము పూసి మామిడి చిగుళ్లతో కలిపి శ్వేత వస్త్రములయందు చుట్టి అట్లే సువర్ణయుక్త తిల సహిత రాగి పూర్ణ పాత్రపై ఆచ్ఛాదింపవలెను. ఆ పూర్ణ పాత్రలకు అన్నింటికీ మధ్యన చిన్న పీఠమును ఉంచవలెను. దానిపై వస్త్రము పరిచి ఆ పీఠంపై ఒక పాత్రను ఉంచి దానిని కూడా నీటితో నింపి మత్స్యావతార మహావిష్ణువు యొక్క సువర్ణ ప్రతిమను ఉంచవలెను. ఆ ప్రతిమయందు దేవాది దేవుడైన భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి అవయవము స్పష్టముగా ఉండవలెను. ఆయన యందు చేయు శృతి స్మృతి గ్రంథముల చేత విభూషితమై ఉండవలెను. వివిధ రకాలైన భక్ష్య పదార్థములు, ఫలములను, పుష్పములను, గంధ ధూప ద్రవ్యములను, వస్త్రములను మొదలైన సామాగ్రిని ఉంచి విధిపూర్వకంగా భగవంతుడిని పూజ చేసిన తరువాత ఈ విధంగా ప్రార్థించుకోవలెను. ఓ కేశవ భగవానుడా, పురాతన కాలమందు నీవు మత్స్య రూపమును ధరించి ఏ విధముగా పాతాళమునకు చేర్చబడిన వేదములను ఉద్ధరించితివో అట్లే ఈ సంసార సముద్రము నుంచి నన్ను కూడా ఉద్ధరింపుము అని ప్రార్థించి భగవంతుడిని ముందు జాగరణ చేయవలెను. తర్వాత ప్రాతకాలం అయిన పిదప ఆ 4 కలశములను 4 బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. మత్స్యమూర్తి విష్ణు భగవానుడి ప్రతిమకు గంధ ధూప వస్త్రములను సమర్పించి పూజించి గురువునకు ఇచ్చివేయవలెను. ఈ చెప్పిన విధి విధానం ప్రకారము మత్స్యోత్సవము చేసినవాడు అట్లే భక్తి పూర్వకంగా ఈ మత్స్యోత్సవ ద్వాదశి వ్రతమును వినిపించినవాడు లేక వినినవాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. సర్వే జన సుఖినో భవంతు.